హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్వప్నిక టీవీ. తెనాలికి చెందిన గీతాంజలి అనే ఒక 30 ఏళ్ల మహిళ 11వ తేదీ చనిపోయింది. సో తను చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. సో టీడీపీ, వైసీపీ మీ వల్లే చనిపోయింది అంటూ ఈ రెండు పార్టీలు రాజకీయంలోకి లాగుతూ దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గీతాంజలి అనే ఈ మహిళకి ఈ రెండు పార్టీలకు అసలు సంబంధం ఏంటి? ఆ అమ్మాయి మాట్లాడిన ఒకే ఒక్క వీడియో వల్లనే ఇంత రచ్చ జరిగి ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చిందా? అసలు ఈ అమ్మాయి ట్రోలింగ్ వల్ల చనిపోయిందా, లేకపోతే మానసిక పరిస్థితి బాగలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందా? సో వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో నేనేదో నోటికొచ్చింది చెప్పేసే రకం కాదు. సో నేను ఏ వీడియో చేసినా సాక్ష్యాలతో మాత్రమే చూపించే మీకు చెప్తాను. కాబట్టి మన వీడియో ప్రతిదీ ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాతనే కామెంట్ చేయండి అని 10 సార్లు చెప్పింటాను. కానీ కొంతమంది వీడియో చూడకుండా ఏదో వాళ్ళు థంబ్నైల్ చూసేసి కామెంట్ చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి, లేకపోతే వీడియోనే చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఎలాంటి ఫరక్ పడదు. కానీ వీడియో చూడకుండా దయచేసి ఎవరు కామెంట్ చేయకండి. సో అలా కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా నేను టీడీపీకి సపోర్ట్గా కొంచెం మాట్లాడితే వైసీపీ కార్యకర్తలే ఎవరైనా కూడా కామెంట్ చేస్తుంటారు. ఒకవేళ వైసీపీకి సపోర్టివ్గా మాట్లాడితే టీడీపీ కార్యకర్తలే చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నాకు టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, లేదంటే బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఎనీ పార్టీ ఏదైనా నాకు ఒక్కటే. సో నేను జస్ట్ మన ఛానల్లో నిజాలు మాత్రమే చూపిస్తాను. అది కూడా ఏదో నోటుకొచ్చింది చెప్పే రకం కాదు. మీకు సాక్ష్యాలతో సహా, డేట్లతో సహా మన వీడియోలో చూపిస్తూ నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి అది గమనించండి. ఇక గీతాంజలి గురించి మాట్లాడాలి అంటే మార్చి 4వ తేదీన 2024లో స్థానిక ఎమ్మెల్యే అయిన శివకుమార్ చేతుల మీదుగా ఈ గీతాంజలి ఇళ్ల పట్టా అందుకుంది. నాకు తెలిసి ఆ ఇల్లు అనేది ఈమెకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ ఇళ్ల పట్టా తీసుకున్న తర్వాత తన ప్రాణం పోతుందని ఆ గీతాంజలి అనే ఈమెకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి అనేది జీవితాంతం ఒక కలగా ఉంటుంది. సో జీవితాంతం కష్టపడినా సొంత ఇల్లు అనేది చాలా మందికి ఉండదు. సో అలాంటి ఒక ఇల్లు వస్తుంది, నా పేరు మీద వస్తుంది అనేసరికి తను ఎంతో సంతోషంతో ఉబ్బి తబ్బిపోయి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. చాలా అమాయకంగా మాట్లాడింది. ఆ మాటలు ఎవరు చూసినా కూడా చెప్తారు. సో మనసు లోపల ఏం లేకుండా, కల్మషం లేకుండా చెప్పేసింది. కానీ ఆ చెప్పిన దాంట్లో 2 తప్పులు చెప్పింది. సో దానివల్లనే టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, కొంచెం మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో అవేంటనేది కూడా మనం దీంట్లో చెప్తాను. సో తను మాట్లాడింది, మాకు అమ్మఒడి ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, మా మామకి, నాకు ఇల్లు ఇచ్చారు, సో మా అత్తయ్యకి చేయూత పథకం ఇచ్చారు, ఇవన్నీ చెప్పింది బాగానే ఉంది. కానీ అమ్మ ఒడి అనేది నేను 5 సంవత్సరాలుగా తీసుకుంటున్నాను అని చెప్పింది. సో జగన్ ప్రభుత్వంలోకి వచ్చే 5 సంవత్సరాలు అవ్వలేదు. అలాంటిది 5 సంవత్సరాలుగా అమ్మ ఒడి గీతాంజలి ఎలా తీసుకుంటుంది అనేది కూడా ప్రజలు గమనించాలి. సో అక్కడ తను అబద్ధం చెప్పిండొచ్చు, లేకపోతే పక్క నుండి వేరే లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీకి సంబంధించిన వాళ్ళే చెప్పించి ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. సో లేకపోతే అమ్మ ఒడి 5 సంవత్సరాలుగా ఆమెకి ఎలా ఇస్తారు అనేది కూడా ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే ఇళ్ళ పట్టా ఇచ్చారు. ఆ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే ఇళ్ళ పట్టా ఇచ్చారు. కాబట్టి ఆ ఇల్లు పట్టా ఇచ్చేసరికి తను సంతోషంతో మా జగన్ అన్న నాకు ఇచ్చాడు అనే జగన్ గురించి కొంచెం మంచిగానే మాట్లాడింది. ఓకే, తన వ్యక్తిగతం అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలా 5 సంవత్సరాలు అమ్మఒడి ఇచ్చేసారని చెప్పింది. సో ఓకే, అది కూడా స్కిప్ చేద్దాం. ఎందుకంటే ఆమెకు తెలియదు, సామాన్యమైన ఒక మహిళ కాబట్టి ఏదో చెప్పేసిందని అనుకుందాం. సరే అయిపోయింది, తను మాట్లాడేసింది, వెళ్ళిపోయింది, బాగానే ఉంది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించే ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. సో అసలు అలా మాట్లాడింది, వైరల్ అయింది, వెళ్ళిపోయింది. ఆ తరువాత తను ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? గీతాంజలి భర్త పేరు బాలచంద్ర. అతను నగలు తయారు చేసే దాంట్లో పనిచేస్తూ ఉంటాడు. సో రోజుకు కూలి వచ్చి ఒక 600 రూపాయలు వస్తుంది. సో మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి సో ఎంతో సంతోషంగా ప్రశాంతమైన జీవితమే గడుపుతూ వచ్చారు. సో తనకి గీతాంజలికి 4 భాషలు కూడా వచ్చు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ. సో తను టీచర్గా కూడా పని చేయడానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళింది, అక్కడ సెలెక్ట్ అయింది. మేబీ ఒక 1-2 నెలల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి మంచిగా పిల్లల్ని చదివించుకుంటూ, భర్తను బాగా చూసుకుంటూ, అప్పులు అన్నీ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుదామని అనుకునింది. కానీ ఇలా జరగటం నిజంగానే బాధాకరమనే చెప్పాలి. సో ఇంకా మనం డే బై డే దాని గురించి మాట్లాడితే 4వ తేదీ గీతాంజలి ఇళ్ల పట్టా తీసుకోవడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమెతో మాట్లాడించి రికార్డ్ చేయించారు. అది రికార్డ్ చేసింది 5వ తేదీ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారు.
అన్నారు. ఒక 2 రోజులు బాగా వైరల్ అయింది. సో 7వ తేదీ అనుకోకుండా గీతాంజలి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. సో అలా ట్రైన్ యాక్సిడెంట్ అయింది కూడా బయటకు ఎక్కడా రాలేదు. కేవలం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈనాడు క్లిప్పింగ్స్లో మాత్రమే తన గురించి ఇలా జరిగింది అనేది చూపించారు. సో తెనాలిలో రైలు ఢీకొని మహిళ గాయపడింది. సో తెనాలి రైల్వే స్టేషన్ శివార్లో ఇది గురువారం రోజు జరిగింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకొని వెళుతూ ఉన్న తరుణంలో 30 ఏళ్ల మహిళకి ఇలా జరిగింది అంటూ మనకు పేపర్ క్లిప్పింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అలా ఆమె కింద పడిపోయిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత 108 ద్వారా ఆమెకు అక్కడ ఏదైతే చిన్న హాస్పిటల్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్లారో, ఆ తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు అనేది దీంట్లో అంటే 8వ తేదీనే ఈనాడు పేపర్లో వచ్చింది. మరి సాక్షి పేపర్లో ఎందుకు రాలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. టీడీపీ వాళ్ళకు తెలియదు, వేరే ఎవరికీ తెలియదు, అసలు బయటకే రాలేదు, కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. అలాంటి టైంలో అజయ్ సజ్జా అనే అతను 10వ తేదీ ఈమె మాట్లాడిన వీడియోకి సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. అంటే ఈమెకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది, అప్పటికే 10వ తేదీ వీడియో పెడితే ఇతను వీడియో పెట్టడం వల్లనే, వీళ్ళు ట్రోల్ చేయడం వల్లనే ఈమె ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ చేసుకుంది అనేది ఎంతవరకు నిజం అనేది ప్రజలు గమనించాలి. సో నిజంగానే నోటితో కాదు ముక్కుతో నవ్వుతారు, అలా ఉంది పరిస్థితి. సో 10వ తేదీ తను వీడియో పెడితే 10వ తేదీ వీడియో పెట్టేస్తాడు అని 7వ తేదీనే ఆమె సూసైడ్ చేసుకొని రైలు పట్టాల మీద పడిపోతుందా? సో ఇంత చిన్న లాజిక్ని వైసీపీ వాళ్ళు ఎందుకు తేల్చుకోలేకపోయారు? బురద చల్లడంలో అన్ని రకాలుగా బాగా ఆరి తేరిపోయారు వైసీపీ పార్టీ వాళ్ళు అనేది ఇది చూస్తే తెలుస్తుంది. సో అజయ్ సజ్జాకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. తను ఒక టీడీపీ కార్యకర్తగా వీడియో పెట్టాడు, 10వ తేదీ పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, నేను డేట్లతో సహా చెప్తున్నా, దయచేసి మళ్ళీ దీన్ని కూడా ఏదేదో చేసి మాట్లాడకండి. ఈ అమ్మాయికి 7వ తేదీ యాక్సిడెంట్ అయింది. సో 10వ తేదీ అతను వీడియో పెట్టాడు, అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 3 రోజులకు వీడియో పెట్టాడు. సో ఆ తర్వాత వీడియో పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఆ గీతాంజలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఈ అమ్మాయి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, హాస్పిటల్లో ఉందని వీడియో తీసేయండి అని చెప్పడంతో అతను ఆ వీడియో కూడా తీశాడు. సో అందుకనే మనకు అక్కడ ఎక్కడ ఇప్పుడు వీడియో కూడా కనిపించదు. ఆ తర్వాత 11వ తేదీ మళ్ళీ చెప్తున్నా, 4వ తేదీ ఇలా పట్టా తీసుకునింది, 5వ తేదీ వీడియో అప్లోడ్ చేశారు, 7వ తేదీ యాక్సిడెంట్ అయింది, అది ఎవరికి బయటకు రాకుండా చేశారు. 10వ తేదీ తెలియకుండా టీడీపీ కార్యకర్త ఒక వీడియోని అయితే అజయ్ సజ్జా అనే అతను పెట్టాడు. ఆమె ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇలా ఉందని తెలిసిన తర్వాత ఆ వీడియో కూడా తీసేశారు. 11వ తేదీ ఈమె చనిపోయింది. సో చనిపోయిన తర్వాత ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళంతా టీడీపీ వాళ్ళ మీద పడ్డారు. సో వీళ్ళే ట్రోల్ చేశారు, వీళ్ళే ఇలా చేశారు, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటూ పెద్ద పెద్ద ఛానల్స్లో, పెద్ద పెద్ద పేపర్స్లో హెడ్డింగ్స్ ఎక్కడ చూసినా అదే వేశారు, మనం చూస్తూనే ఉన్నాం. సో అజయ్ సజ్జా అనే అతను కేవలం ఒక టీడీపీ కార్యకర్త మాత్రమే, అతను నార్మల్గా మాట్లాడాడు. సో ట్రోలింగ్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి మీద జరుగుతాయి. నా మీద నేను ఏదైనా వీడియో పెడితే దాంట్లో సగానికి సగం అన్ని నన్ను వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు టీడీపీ పెయిడ్ బ్యాచ్ అని ఇంకోటని ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. అలా ట్రోలింగ్ చేస్తే చనిపోయే వాళ్ళు ఈ కాలంలో 100% లేరనేదే చెప్తాను నేను. ఆమె చనిపోవడానికి కారణం ఎవరో ఇద్దరు రైలు పట్టాల మీద నుంచి ఆమెను తోసేశారు. ఆ ఇద్దరు ఎవరనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఈమె ఎప్పుడు డైలీ తాడేపల్లి ఆఫీస్కి ఎందుకు వెళ్ళేది అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. సో దీని గురించి కూడా విచారణ చేయాలి. సో అలాగే తెనాలి రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాకుండా చేస్తున్నారు అనేది కూడా ఎస్పీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కదా. తుషార్ అనే ఒక తెనాలికి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ తుషార్ అనే అతను మీడియా ముందుకు వచ్చి ఇలా ట్రోలింగ్ వల్లనే ఈమె చనిపోయిందని చెప్పారు కదా. సో అలా చెప్పిన అతను అక్కడ తెనాలిలో రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ కూడా బయటకు చూపిస్తే బాగుండేది. సో అప్పుడు ఇంకా నిజాలు అనేది బయటకు వచ్చేవి. సో అధికారంలో ఇప్పుడు జగన్ ఉన్నారు కాబట్టి ఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఎవరైనా కూడా ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళకి పని చేయాల్సిన పరిస్థితి కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఏదో చెప్పారే తప్ప సాక్ష్యాలు అయితే ఏమీ లేవనేది క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. సో అలాగే 2019లో కూడా ఇలాంటి ఎలక్షన్స్ టైంలోనే వివేకానంద రెడ్డిని చంద్రబాబే చంపేశాడు అంటూ అప్పుడు కూడా నానా రాద్ధాంతం చేశారు. సో అతను చంద్రబాబు చంపలేదు అని తెలియడానికి 5 సంవత్సరాల టైం పట్టింది, అది అవినాష్ రెడ్డి చేశారు అనేది కూడా చెప్పారు. సో మళ్ళీ ఇప్పుడు
2024లో మళ్ళీ ఈ గీతాంజలి లాంటి ఒక అమాయకమైన మహిళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్న జగన్ని ఇంకా ఏమనాలో నాకు అసలు తెలియట్లేదు. సో ఆఖరికి నాన్నని కూడా రాజకీయాలకు వాడుకుంటాడు, అమ్మని వాడేసుకుంటాడు, చెల్లిని వాడేసుకుంటాడు, ఆఖరికి చనిపోయిన వాళ్ళను కూడా వాడేసుకుంటాడు. ఇప్పుడు ఒక సాధారణమైన మహిళను కూడా తను మా అన్న మా జగనన్న నాకు ఇల్లు ఇచ్చాడు అని అంత అమాయకంగా అసలు నిజంగానే ఆ మాటలు వింటుంటే ఎంత బాధేస్తుందో. అంత అమాయకంగా మాట్లాడిన ఆమెని, నేను ఎలాగైనా మా జగనన్నని గెలిపిస్తానని చెప్పిన ఈమెని ఇలా చంపేసి, ఎవరు చంపేశారనేది మనకి ఇంకా విచారణలు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇద్దరు వ్యక్తులైతే కిందకు తోసేశారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్న పరిస్థితి. సో మరి ఆ ఇద్దరు ఎవరు? ఈమెని ఎందుకు రైల్వే స్టేషన్లో ఉన్న ఈమెని రైలు ఎక్కించి మరి ఎందుకు కిందకు తోసేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు అలా చేశారు? ఇది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అందుకే వాళ్ళ భర్త మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పిన వాళ్ళ అత్తగారు కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, మాట్లాడిన విషయాలు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళకు కూడా తెలియకుండా ప్రీ ప్లాన్డ్గా ఆమెను రైల్వే స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఇద్దరెవరో తోసేశారు. సో తోసేసి చంపాలని చూశారు అనేది క్లియర్గా ప్రీ ప్లాన్డ్గా ఇదంతా జరిగింది అనేది తెలుస్తుంది. సో కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చేశారు అని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారాలు అయితే ఇంకేమీ లేవు. సో ఇది టీడీపీ మీద వ్యతిరేకత, వైసీపీ మీద పాజిటివిటీ పెంచడానికి చేసిన ఒక దుర్మార్గమైన రాజకీయ కోణమే తప్ప ఈమెని చంపిన దానికి ఈ ట్రోలింగ్కి అసలు ఏ సంబంధం లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ట్రోలింగ్ వల్ల చనిపోయే వాళ్ళు చాలా చాలా తక్కువ. ఈమె ఎన్నో బాధలు చూసింది, పెళ్ళయింది, 2 పిల్లలను కనింది, ఎన్నో కష్టాలు సుఖాలు చూసి ఉంటుంది. ఇలాంటి ఈమె కేవలం ఎవరో ముఖం తెలియని ఎదవలు ఏదో ట్రోలింగ్ చేస్తే దానికి చనిపోయింది అంటే ఖచ్చితంగా అది నమ్మశక్యంగా లేనే లేదు. అందులోనూ అంత నవ్వుతూ అంత మంచిగా హుందాగా ఉన్న ఈమె, ఒక టీచర్ అవుదామని అనుకున్న ఈమె ట్రోలింగ్కి భయపడి ఇలా చేసుకొనింది అంటే నిజంగానే నమ్మశక్యంగా లేదు. సో ఇదంతా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక సామాన్యమైన మహిళ జీవితాన్ని నాశనం చేశారు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశారు అని చెప్పడానికి గీతాంజలి జీవితమే ఒక నిదర్శనం అని చెప్పాలి. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఈమె 4వ తేదీ ఇళ్ల పట్టా తీసుకునింది, 5వ తేదీ వీడియో రికార్డ్ చేసి ప్రీ ప్లాన్డ్గా 5 సంవత్సరాలు నేను అమ్మఒడి తీసుకున్నానని చెప్పినప్పుడే ఎవరికైనా అర్థమవుతుంది దగ్గరుండి మాట్లాడించిన ఒక వీడియో అని. ఆ వీడియో తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టించుకున్నారు. ఏదో రాజకీయంలో ఎలక్షన్స్ టైంలో ఉపయోగపడుతుందని. అది కర్మగాలి, అది వైరల్ అయిపోయింది. ఆఖరికి ఈమె ప్రాణాలు పోయే పరిస్థితి వరకు వచ్చింది. ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాలు పోవడం కూడా ప్రీ ప్లాన్డ్గా కావాలనే చేశారు. వైరల్ చేసిన తర్వాత ఆమెను చంపేసి అది చంద్రబాబు మీద, టీడీపీ మీద వేసేద్దాము ముద్ర అనే కోణంలో చేశారు అనేది ఇప్పుడు ప్రాథమికంగా విచారణలో తేలుతున్న పరిస్థితి. ఇంకా పూర్తిగా విచారిస్తే దీని గురించి సాక్ష్యాలు అనేది తెలుస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈమె ట్రోలింగ్కి అయితే చనిపోలేదు అనేది 100% నిజం. ఎందుకంటే ఈమెకి 7వ తేదీని యాక్సిడెంట్ అయింది. ఆ అజయ్ సజ్జా అనేతను ఎవరైతే టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో అని చెప్పిన వాళ్ళు, అతను 10వ తేదీ వీడియో అనేది అప్లోడ్ చేశాడు. కాబట్టి అంతకన్నా ముందే ఈమెకు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, కానీ కావాలని 2 వ్యక్తులు ఆమెను తోసేశారని చెప్తున్నారు. అది క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ట్రోలింగ్ వల్ల అయితే గీతాంజలి అనే ఈ మహిళ చనిపోలేదు అనేది అయితే క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఇంకొక సాక్ష్యం కూడా మీకు చూపిస్తాను. సో ఆమెకి 7వ తేదీ యాక్సిడెంట్ అయింది. 7వ తేదీ యాక్సిడెంట్ అయితే కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? ఇలా ట్రోలింగ్ వల్లనే మా అమ్మాయి సూసైడ్ చేసుకునింది అని ఇవ్వాలి కదా. కానీ అలా ఇవ్వకుండా ఇక్కడ చూడండి, 174 CRPC సెక్షన్ కింద ఇక్కడ కేసు నమోదు చేశారు. అంటే 174 CRPC అంటే అనుమానాస్పద మృతి అనే దాని కిందనే ఇక్కడ FIR అనేది నమోదు చేశారు. ఒకవేళ టీడీపీ ట్రోలింగ్ వల్లనే చనిపోయిందని అనిపిస్తే టీడీపీ ట్రోలింగ్ వల్లనే చనిపోయిందని సెక్షన్ అనేది తీసుకోవాలి కదా. అనుమానాస్పద మృతి అని ఎందుకు తీసుకున్నారు అనేది కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా FIRలో నమోదు చేసిన క్లిప్పింగే మీరు చూస్తున్నారు. సో 7వ తేదీ 11 గంటలకు, ఉదయం 11 గంటలకి ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రిపోర్ట్ చేసింది ఎప్పుడు? 11వ తేదీ మార్చి 11వ తేదీ 7 గంటలకి రిపోర్ట్ చేశారు. సో మరి ఈ మధ్యలో ఏం చేశారు? ఇది కూడా ఒకసారి ఆలోచించాలి. సో కేవలం
యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా అక్కడ అంత అభిమానం ఉంటే అప్పుడే దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, టీడీపీ ట్రోలింగ్ వల్లనే చనిపోయిందని, లేదంటే యాక్సిడెంట్ అయిందని చెప్పాలి, లేదా సూసైడ్ చేసుకుందని చెప్పాలి. కానీ అవేమీ చెప్పకుండా 11వ తేదీ ఆమె చనిపోయిన తర్వాత వచ్చి ఎఫ్ఐఆర్లో ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే చనిపోయింది, నేను మళ్ళీ వచ్చి చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా చేయొచ్చు, ఏం చేసినా కూడా అది టీడీపీ వాళ్ళ మీదకి తోసేద్దాం, మనం రాజకీయ లబ్ధి పొందేద్దాం. ఇది జగన్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ప్లాన్ అన్నమాట. సో ఒకవేళ ఆమె బ్రతుకుంటే బయటకు వచ్చేసి ఎందుకు అలా ట్రైన్ యాక్సిడెంట్ అవ్వాల్సి వచ్చింది, లేదా ఆమెనే చనిపోవాలనుకుందా, లేదా ఎవరైనా తోసేసారా, ఇవన్నీ చెప్తారు. కాబట్టి అప్పుడు ఏం చేయకుండా ఆమె చనిపోయిన తర్వాత 11వ తేదీ ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేశారు. సో ఇది కూడా మీకు చూస్తే తెలుస్తుంది. సో ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసింది మాత్రమే. ఆమె ట్రోలింగ్ వల్ల అస్సలు చనిపోలేదు అనేది మీకు క్లియర్గా తెలిసే పరిస్థితి. సో మహిళా కమిషనర్ కూడా బయటకు వచ్చి మాట్లాడటం కూడా నిజంగానే హాస్యాస్పదం అనిపించింది. సో ఆమె నార్మల్గా పెద్ద పెద్ద విషయాలకే బయటకు వచ్చి మాట్లాడుతుంది. అలాంటిది ఒక సామాన్యమైన మహిళ చనిపోతే అది టీడీపీ ట్రోలింగ్ వల్లే చనిపోయింది అని బయటకు వచ్చి ఒక మహిళా కమిషనర్ కూడా మాట్లాడడం నిజంగానే ఇది రాజకీయ లబ్ధి కోసమే అనేది అయితే క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సో తెనాలి రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీసుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తోసేశారో తెలుస్తుంది. తోయకపోతే ఆమెనే కింద పడిందా అనేది కూడా తెలుస్తుంది. ఆ తర్వాత దీని గురించి ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇంకా 100% చెప్పాలి అంటే ఈమె గీతాంజలి అనే ఈమె ట్రోలింగ్ వల్ల అయితే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోలేదు అనేది నేను ఇప్పుడు సాక్ష్యాలతో సహా చూపించాను. ఇంత క్లియర్గా నేను సాక్ష్యాలతో సహా చూపించిన తర్వాత కూడా మీరు ఇంకా జగన్కి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి అంతకు మించిన దౌర్భాగ్యం అనేది ఇంకొకటి ఉండదనే చెప్పాలి. ఒక సాధారణమైన మహిళ చనిపోతే ఆ మహిళని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, శవాల మీద పేలాలు ఏరుకునేది అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఏమో కోడికత్ అంటారు, కోడి గుడ్డ అంటారు, 2019లో ఏమో వివేకానంద రెడ్డి హత్య అంటారు, ఇప్పుడేమో ఒక సాధారణమైన మహిళ చనిపోయింది, ఇవన్నీ టీడీపీనే చేసింది అంటారు. ఎలక్షన్స్ టైంలోనే జగన్కి ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయో తెలీదు. దయచేసి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. 2024లో ఉన్న ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళ్తుంది, లేకపోతే ఇలా నీచమైన రాజకీయాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఫైనల్గా ఈ గీతాంజలి హత్యనా లేదా చనిపోవడమా లేదా ఆత్మహత్యనా, దీనికైతే టీడీపీ ట్రోలింగ్ కారణం కాదు అనేది అయితే క్లియర్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో డెఫినెట్లీ వీడియో కింద కామెంట్ చేయండి.